హాయ్ నమస్తే. నేను మీ విశ్వం విజయ్. ఇప్పటివరకు 350 ఎపిసోడ్‌లు కంప్లీట్ అయినాయండి. ఇది 351 స్పెషల్ ఎపిసోడ్ అండి. అయితే ఈ 351 ఎపిసోడ్‌లో నేను రివీల్ చేస్తుందంటే ఒక యాంజెల్ నంబర్‌ని రివీల్ చేస్తున్నానండి. సీక్రెట్ ఏంటి అంటే 786. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఈ 786 స్పెషల్ ఏమిటి అంటే అది గనక మీరు ఎక్కడ ఉన్నా కూడా అది వచ్చిందనుకోండి మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అవుతున్నారు. సింబల్ ఏంటంటే 786 మీరు ఎక్కడైనా చూడండి. మీరు నోట్ మీద ఉండొచ్చు. ఓకే. లేదా రోడ్ మీద నడుస్తున్నట్టు కనపడొచ్చు. లేదా ఎక్కడ కనపడ్డా సరే 786 నెంబర్ కనపడితే మాత్రం మీరు త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఎందుకనొచ్చు మీరు 786కి ఏంటి సార్ ఓకే. లాజిక్ ఏమిటి అంటే చూడండి పాజిటివ్స్ అయినట్టు మీరు త్వరలోనే మీకు దగ్గరికి మనీ ఆకర్షించబడుతుంది. త్వరలోనే మీ ఆరోగ్యం బెటర్ అవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే 786 కనపడగానే దాసేసుకోవడము, లేదా కాల్ చేసి సార్ మీ దగ్గర 786 నెంబర్ ఉందా? లేదా నా దగ్గర ఉంది మీకు ఇవ్వాలా? లేదండి ఇలాంటివి వద్దు. ఇలాంటివి పెట్టుకోకండి. సహజంగా మీ దగ్గరికొస్తే తీసుకోండి. అంతేగాని ఇలాంటి కాల్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. బట్ అది వస్తే మాత్రం మీరు చేయాల్సిందల్లా కూడా మీ సంకల్పం చెప్పుకోవాలి. అది రాగానే 786 నెంబర్ రావాలని మీరు ఏం చేయాలంటే ఐస్ క్లోజ్ చేసుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో ఇమ్మీడియట్‌గా చెప్పుకోండి. అంటే ఏది కావాలని మీరు అనుకుంటున్నారో ఆల్రెడీ అయినట్టుగా మీరు చెప్పుకోండి. అంటే పర్ మంత్ ఇన్‌కమ్ మీకు 50,000 వస్తుందనుకోండి. నా పర్ మంత్ ఇన్‌కమ్ 1,00,000 అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఒక బిజినెస్ పర్సన్ యాన్యువల్ టర్నోవర్ ఒక సపోజ్ మీకు 20 క్రోర్స్, 10 క్రోర్స్‌తో బిజినెస్ అవుతుంది. యాన్యువల్ టర్నోవర్ బిజినెస్ నాకు 20 క్రోర్స్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఏది కావాలిస్తే అది చెప్పుకోండి. ఒకవేళ మీరు స్టూడెంట్ మంచి మార్క్స్ లేదా జాబ్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఒక జాబ్ తెచ్చుకున్నట్టుగా. అదే విధంగా రిలేషన్‌షిప్స్ కావాలంటే ఎప్పుడు మీ ఇంట్లో తరచుగా గొడవలు అవుతుంటే మీరేం చేసుకోవాలి? మా రిలేషన్‌షిప్స్ చాలా స్ట్రెంగ్త్‌గా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా మీరు చేసుకుంటూ గనక ఉండగలిగితే మాత్రం డెఫినిట్‌గా మీ రిలేషన్‌షిప్స్ బెటర్ ఉంటాయి. ఇంకొకటి కెరియర్. నా కెరియర్ చాలా బావుంది అని కూడా మీరు చేసుకోవచ్చు. ఇది చేసుకుంటూ నెక్స్ట్ ఇంకోటి హోప్‌నొప్పున అంటే 78 ఈ స్పెషల్ ఎపిసోడ్ 351 ఎపిసోడ్‌లో 786 ప్లస్ హోప్‌నొప్పున అంటే కాంబినేషన్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇటు 786 నెంబర్ కనపడగానే మీరు హోప్‌నొప్పున 786 ప్లస్ హోప్‌నొప్పున చూడగానే 786 కనపడగానే హోప్‌నొప్పున చేయండి. ఏది కావాలనుకున్నా కూడా హెల్త్ కావాలా, వెల్తా, రిలేషన్‌షిప్పా, కెరియర్ ఏ బ్లాక్ ఉన్నా కూడా ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 సెంటెన్సెస్‌ను మీరు 786 కనపడగానే ఏ ఇష్యూస్‌తో మీరు స్ట్రగుల్ అవుతున్నారో, ఏదైతే ఛాలెంజింగ్ ఉందో దాన్ని చెప్పుకుంటే పర్వాలేదు. సో, మీరనొచ్చు గుర్తుంచుకోండి హోప్‌నొప్పున ముందు కంపల్సరీగా ఈ విషయాన్ని మీరు రిమైండ్ చేయాల్సిన విషయం. నేను బాడీని కాదు. ఓకే. నేను శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మను. ఇంకా మీరు సాధన చేస్తే పరమాత్మ స్వరూపానని మీకు అర్థమవుద్ది. అలాంటి స్థితిలోకి మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి హోప్‌నొప్పున ఎనర్జీ మీరొక ఎనర్జీ ఇంకొక ఎనర్జీకి చేస్తున్నారు. సో, మీరు ఆ విధంగా భావించాలి తప్పిస్తే బాడీ కాన్షియస్‌నెస్ ఉండొద్దు. ఉండాల్సింది ఏంటంటే సోల్ కాన్షియస్‌నెస్. ఎప్పుడైతే మీరు సోల్ కాన్షియస్‌కి వెళ్ళి ఐ యామ్ సారీ ఏదైతే మీకు అడ్డంకుగా ఉందో, ఛాలెంజింగ్‌గా ఉందో దాన్ని మనసులో తలుచుకొని ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఫస్ట్ 2 వర్డ్స్ ఉన్నాయి కదా! ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ అనేది నెగెటివ్ ఎనర్జీ. చూడండి ఎందుకు అక్కడ కొంతమంది నేను ఇవ్వలేకపోతున్నా మనీ అని గాని, వాళ్ళ నుంచి నేను మనీని ఆకర్షించుకోలేకపోతే ఇచ్చాను మనీ నేను రాలేదంటే నెగెటివ్ ఎనర్జీ వల్లనే వస్తదండి. హోప్‌నొప్పున ఈస్ ఎ క్లెన్స్ చాలా ఉన్నాయి మెథడ్స్ నేను క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే హోప్‌నొప్పున. సో, ఎప్పుడైతే మీరు హోప్‌నొప్పున చేస్తూ ఉంటారో అవన్నీ కూడా క్లెన్స్ అయితాయి. బట్ గుర్తుంచుకోండి హోప్‌నొప్పున టీటా స్టేట్‌లో చేయాలి. ఎప్పుడు చేయాలి హోప్‌నొప్పున? టీటా స్టేట్‌లో చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్. ఎలా ఉంటుంది టీటా స్టేట్ అంటే మన క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా అని. ఆ టీటా స్టేట్‌లోకి వెళ్ళి గనక మీరు హోప్‌నొప్పున చేయగలిగితే మాత్రం మీ జీవితంలో ఏది కావాలనుకున్నా కూడా మీరు సాధించొచ్చు. సింపుల్ టెక్నిక్ అండి. అంటే మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా క్లెన్స్ అయిపోద్దండి. ఎప్పుడైతే నెగెటివ్ ఎనర్జీ క్లెన్స్ అయిందనుకోండి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. 786 కనపడింది. ఇమ్మీడియేట్‌గా మీ మనసులో సంకల్పం చెప్పుకుంటూ తర్వాత హోప్‌నొప్పున చెప్పుకోండి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్. ఫస్ట్ 2 వర్డ్స్ వల్ల నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది. థాంక్ యూ అండ్ ఐ లవ్ యువర్ పాజిటివిటీ. చూడండి ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఐ యామ్ సారీ నేను విచారిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. ఎందుకు? మన వల్లనే కదా! లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్‌లో మెయిన్ కీ పాయింట్స్‌ని ఈ 351 ఎపిసోడ్‌లో మీరు రివీల్ చేస్తుంది ఏంటంటే ప్రతీదీ మనమే ఆకర్షించుకున్నామండి. ఒకవేళ మీరు పూర్ పర్సన్ అయితే పూర్‌నెస్ మీరు ఆకర్షించుకున్నారు. రిచ్ పర్సన్ అయితే రిచ్‌నెస్‌ని మీరు ఆకర్షించుకున్నారు. మీరు చేయాల్సిందల్లా ఐ యామ్ సారీ నేను అంగీకరిస్తున్నాను, నేను విచారిస్తున్నాను అనగానే ఏమవుతారు? కొంచెం తగ్గిపోతుంది. నెక్స్ట్ ప్లీజ్ ఫర్‌గివ్ మీ నన్ను క్షమించండి. ఇప్పటివరకు మీరే ఆకర్షించుకున్నారు కదా! ఇప్పుడు మిమ్మల్ని మీరు క్షమించమని అడుగుతున్నారు. అంటే ఆ వాటిని నేను ఆకర్షించుకున్న ఎనర్జీ లెవెల్‌లో మీరు అడుగుతున్నారు.
థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇప్పటివరకు మీకు ఏదైతే బెనిఫిట్స్ జరిగాయో వాటి పట్ల ధన్యవాదములు. మళ్ళీ మళ్ళీ మనీ రావాలంటే ఏం చేయాలి మీరు? లవ్‌నెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంటే ఎంత ఎక్కువగా ప్రేమతత్వాన్ని మీరు జనిస్తే ఎక్కడైతే ప్రేమ పుడుతుందో అక్కడ దాని యొక్క శక్తి ఎక్కువుంటుంది. సో, ఇక్కడ మన లోపల ఉంది గదా ప్రేమ. సో, ప్రేమను ఆకర్షించుకున్నాం. థ్యాంక్ యూ. కృతజ్ఞత. ఇలా మన జీవితంలో కావాల్సిన అన్నీ ఆకర్షించుకుంటామండి. సో, వీటి కోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం గూగుల్ ఫార్మ్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్ గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు గనక ఆ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మీరు క్లాస్‌కు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత ఓకే. మీరు ఇంట్లోనే ఉంటూ మీరు జూమ్ క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ అంటే స్టెప్ బై స్టెప్ వరకు మీకు చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు అడగొచ్చు లాస్ట్‌కు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే పర్సనల్ అపాయింట్‌మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ క్వెషన్స్ అందరి ముందు అడగలేకపోతే పర్సనల్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవచ్చు. మీ మనీని ఇంకా ఎలా బెటర్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ 351 ఎపిసోడ్‌లో 786 కనపడగానే మీరు వెంటనే మీ సంకల్పం చెప్పుకోవాలి. ఇంకొకటి చాలామంది దాయాల్సిన అవసరం లేదండి. చూడండి మనీ ఎక్కువ దాస్తూ ఉంటే బ్లాకేజెస్ ఏర్పడతాయి. చాలామంది తెలిసిన మిస్టేక్ ఏందంటే 786 ఇది కనపడి మీకు ఇష్టమైతే ఒక నోట్ ఉంచుకోండి. అంతేగాని ప్రతిసారి యాంజెల్ నంబర్ అని చెప్పేసి స్టోర్ చేసుకుంటూ పెట్టుకుంటే ఏమవుద్దండి? బ్లాక్స్ అంటే బ్లాక్స్ ఎందుకు? మీరు అట్టి పెడుతున్నారు మనీ. మనీ ఏంటంటే వస్తుంది. మీ అవసరాలు తీరుస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. అలా ఉండాలి మైండ్ సెట్ గాని అంతా నా దగ్గరే ఉండాలనుకుంటే ఏమవుద్ది చెప్పనా అండి? వాటర్ స్టోరేజ్ అయిపోతే మనం వాటర్ యూజ్ చేయలేం. అదే చూడండి రివర్ వాటర్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం. ఎందుకు అది వెళ్తూ ఉంటుంది. ప్రవహించాలది. సేమ్ లైక్ దీని మనీ కూడా ఫ్లో అవ్వాలి. ఓకే. ఎంత ఎక్కువగా ఫ్లో అవ్వాలి. రావాలి, మీరు ఉపయోగించుకోవాలి, వెళ్ళాలి. సో, ఇలాంటి మైండ్ సెట్టే ఉండాలి. అది తప్పిస్తే ఉండాలి నా దగ్గరే ఉండాలనుకోదు. నాకు మనీ రావాలనుకోవచ్చు. సెల్ఫ్ లవ్ ఉండొచ్చు. బట్ నాకు దగ్గరే ఉండాలనుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న మనీ అంతా నా దగ్గరే ఉండాలనుకుంటే సెల్ఫిష్. ప్రపంచంలో ఉన్న మనీని నాకు కావాల్సినంత నేను తెచ్చుకోగలను అనుకుంటే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ ఉండొచ్చు. సెల్ఫిష్ డిఫరెంట్, సెల్ఫ్ లవ్ డిఫరెంట్. సెల్ఫ్ లవ్ ఎంత ఎక్కువగా ఉంటే మన లైఫ్‌లో అంత ఎక్కువగా మనం గ్రోత్ అవుతుంటాం. మన జీవితంలోకి మనం ఏదైనా సరే సాధించాలంటే మాత్రం ఫుల్ ఫోకస్‌గా ఉండండి. మన లైఫ్ ఇప్పుడు 786 నంబర్ కనపడింది. బీ హ్యాపీ అబౌట్ దట్ వన్. వెంటనే మీరు హోపోనోపోనో చేసుకున్నారు. ఏమని? ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్. అందరూ కూడా టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్. ఎవరైతే చాట్ బాక్స్‌లో టైప్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా వస్తాయండి. ఎందుకు వస్తాయంటే నెగటివిటీ క్లెన్సింగ్ అయింది కదా! ఆ నెగటివిటీ అనేది క్లెన్స్ అవ్వడం వల్ల మనీని వారి జీవితంలోకి ఆకర్షించుకుంటారు. ఎంత ఎక్కువగా పాజిటివ్‌నెస్ అనేది వెళ్తుందో అంత ఎక్కువ పాజిటివ్ ఆకర్షించుకుంటారు. సో, 786 అనేది గుర్తుంది కదా! మీరు వెంటనే మీ సంకల్పం చెప్పుకొని ఏదైనా కావచ్చు. మీ పర్ మంత్ ఇన్‌కమ్ కావచ్చు, హెల్తే కావచ్చు, వెల్తే కావచ్చు, రిలేషన్‌షిపే కావచ్చు, కెరియరే కావచ్చు. మీకు ఏది మనసులో ఉంటే మీ మనసులో ఉన్న విష్‌ని యూనివర్స్‌కి వదిలేయండి. దానితో పాటుగా హోపోనోపోనో చేయండి. డబుల్ స్పీడ్ వస్తదండి. 786 ఎప్పుడైతే హోపోనోపోనో యాడ్ అవుతదో మీకు డబుల్ స్పీడ్‌తో మీరు ఏదైనా అనుకోవచ్చు. ఏది అనుకున్నా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఏదైనా బ్లాక్స్ ఉంటే మాత్రం హోపోనోపోతో క్లెన్స్ అయిపోతుంది. మీ జీవితం ఒక అద్భుతంగా ఐశ్వర్యవంతమైన జీవితాన్ని జీవిస్తారు. నా జీవితం అద్భుతంగా ఐశ్వర్యవంతంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలని పదే పదే మీరు మనసులో అనుకోండి. మీరు దేనినైనా సాధిస్తారు. మరిన్ని విషయాల కోసం గూగుల్ ఫార్మ్‌ని ఫిలప్ చేయండి. మనం క్లాస్‌లో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్.